మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. ఈ రోజున మీకు ముచ్చెమటలు పట్టేస్తాయి. ఎక్కి ఎక్కి ఏడుస్తారు. ఎన్నో ఇబ్బందులు వచ్చినట్లుగా మనసు చాలా బాధపడిపోతుంది. ఒక సమస్య తీరింది అంటే ఇంకొక సమస్య వచ్చేస్తుందేమో అన్నట్లుగా భయంతో మీ మనసు అలజడికి గురి అవుతుంది. అసలు ఆ సంఘటనలు ఏమిటి, ఏం జరగబోతుంది, ఎటువంటి పరిస్థితులు కలగబోతున్నాయి అనే వివరాల్లో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకులు ముక్కు మీద కోపము అధికము. వీరికి కోపం వచ్చిందంటే ఎవ్వరూ కంట్రోల్ చేయలేరు. వీరి తల్లిదండ్రులు కానీ, ఇంట్లో వారు కానీ, స్నేహితులు కానీ, భాగస్వామ్యులు కానీ కంట్రోల్ చేయలేరు. ఎవ్వరి మాట వినరు. ఇంకొక వైపు చూస్తే మానసికంగా వీరు చాలా వీక్ గా ఉంటారు. గంభీరంగా కనిపిస్తారు కానీ లోపల బలహీనము. కెరియర్ ఏ విధంగా ఉంటుందంటే వీరికి కళ రంగంలో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. రచన రంగంలో ప్రతిభ ఉంటుంది. అంతేకాదండి, వీరు స్వరకర్తలు. కళారంగంలో ఎక్కువగా రాణింపు ఉంటుంది. ఉద్యోగాల కంటే వ్యాపారానికే ఎక్కువగా వీరు పెద్దపీట వేస్తూ ఉంటారు. బోధన, న్యాయవాద రంగాల్లో ఎక్కువగా ఇష్టపడుతూ కష్టపడుతుంటారు. వీరి లైఫ్ స్టైల్ చూస్తే గనక ఆరోగ్య సమస్యలు అన్నింటి నుంచి కూడాను త్వరగానే బయటపడే అవకాశం కనిపిస్తుంది. ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్త, దినచర్య విషయంలో జాగ్రత్త. ఇక ఈ రోజున మీకు పరిస్థితులు ఏ విధంగా మారబోతున్నాయి అంటే చాలా వరకు దుఃఖించే సంఘటనలు జరగబోతున్నాయి. ముఖ్యమైన సంఘటన ఈ రోజున మీరు అమితంగా ఇష్టపడి ఒక వ్యక్తి మీ నుంచి దూరం కాబోతున్నారు. మాటల తూటాలతో మీ మనసును వారు బాధ పెట్టబోతున్నారు. లేదా తెలుసో తెలియకో ఆ వ్యక్తులు మీ మనసులో అల్లకల్లోలాన్ని సృష్టిస్తారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజమండి. ఎందుకంటే మీరు ఎవరినైతే ఎక్కువగా అమితంగా ప్రేమిస్తూ అభిమానిస్తున్నారు, అదేవిధంగా వారు అనారోగ్య సమస్యలతో నిత్యం బాధపడుతున్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా సరే ఇది నిజమండి. ఇలాగే జరుగుతుంది. వారికి సంబంధించిన సమస్య గురించి మీ వద్దకు చెప్పడం లేదు. అందులకు గాను మీ జీవితం నుండి తప్పుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక మీ తల్లిదండ్రులకు కూడా మీరు సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. పని ఒత్తిడితో, బాధ్యతలతో మునిగిపోతున్నారు. వారికి ఉన్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలను వారు దాచిపెట్టేస్తున్నారు. కనుక ఈ రోజున ఒక్కసారిగా కుండబద్దలు కొట్టినట్లుగా వారి సమస్య మీకు తెలియబోతుంది. మీ మనసు అల్లకల్లోలమైపోతుంది. వారి యొక్క సమస్య తగ్గించి తీర్చేటటువంటి నూతన బాధ్యతను మీరు అందుకోబోతున్నారు. కానీ మీ మనసు మాత్రం చాలా బాధపడుతుంది. మీ యొక్క అమ్మగారు కానీ, నాన్నగారు కానీ, లేదా జీవిత భాగస్వామి కూడా కావచ్చును. మీరు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడుతున్నారు, అదేవిధంగా వారు అనారోగ్య సమస్యలతో నిత్యము బాధపడుతున్నారు అనే విషయం మీ మనసులో ఉంచదు. అటువంటి వ్యక్తులు మాత్రం ఈ రోజున చాలా వరకు కూడాను మీకు దూరం కాబోతూ ఉన్నారు. ఉన్న అనారోగ్య సమస్యలతో బాధపడడంతో వారు ఈ లోకాలు విడిచి వెళ్లిపోవడం జరుగుతుంది. దాంతో మీరు దుఃఖ సాగరంలో మునిగిపోతారు. వెక్కి వెక్కి ఏడుస్తారు. పక్కా ఇది. వారు మీ బంధువులు కూడా కావచ్చు, స్నేహితులు కావచ్చు. వారు కావాలి అంటూ మీరు ఎదురు చూపులు చూస్తారు. కానీ ఏ వ్యక్తికి అయినా సరే మరణం తథ్యము. దాని నుంచి ఎవరము తప్పించుకోలేము. మీరు ఈ విషయాన్ని తెలుసుకునేటప్పటికీ చాలా సమయమే గడిచిపోతుంది. ఎంత సంపాదించినా ఈ రాశివారు దాన్ని ఖర్చు చేసేస్తూ ఉంటారు. ఎదుటి వారి యొక్క కష్టాన్ని వారి కష్టంగా భావిస్తూ ఉంటారు. అలాంటిది వీరికే కష్టం వస్తే ఇక ఏం చేస్తారు చెప్పండి. కానీ ఇటువంటి కష్టంలో కూడాను కుటుంబ సభ్యుల యొక్క ఆదరణ ఈ సమయంలో చాలా ఉంటుంది. ఈ యొక్క ఆదరణ, వారి యొక్క ప్రేమతోనే మీరు ఈ సమస్య నుండి తప్పక గట్టెక్కేస్తారు. భగవంతుణ్ణి నిత్యము స్మరించుకోండి. వీలు కుదిరితే భగవంతుని ఆలయానికి వెళ్లి కాస్తంతసేపు సమయాన్ని అక్కడ వెచ్చించే ప్రయత్నం చేయండి. నిత్యం శివారాధన చేయండి. మేలు కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.